ఇక అటు అమెరికాతో శాంతి చర్చలు విఫలమవడంపైన ఇరాన్ స్పందించింది. ఏమీ తేలకుండానే చర్చలు ముగిశాయన్న ఇరాన్ చర్చల అనంతరం అమెరికా వివాదాస్పద అంశాలు లేవనెత్తిందని ఆరోపించింది. ఇటు అణు హక్కులు, హార్మోజ్ జలసంధి వంటి కీలక అంశాలపై ప్రతిష్టంభన కారణంగానే చర్చలు విఫలమయ్యాయని పేర్కొంది. అమెరికా మితిమీరిన డిమాండ్లే చర్చల విఫలానికి ప్రధాన కారణమన్నారు. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చల్లో అమెరికాతో ఎలాంటి ఒప్పందం జరగలేదని ఇరాన్ తెలిపింది. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలానికి సంబంధించి అటు జేడీ వాన్స్ తో పాటుగా ఇటు ఇరాన్ కూడా స్పందించడం జరిగింది. అయితే దీనికి మెయిన్ కారణం అమెరికా పెట్టినటువంటి అతి డిమాండ్సే కారణం అన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. అసలు ఏమీ తేలకుండానే ఈ చర్చలు ముగిశాయని ఇరాన్ ప్రకటించింది. చర్చల అనంతరం అమెరికా పైన వివాదాస్పద అంశాలు కూడా ఇరాన్ లేవనెత్తింది. ఇరాన్ అణు హక్కులు, హార్మోజ్ జలసంధి వంటి కీలక అంశాలపై ప్రతిష్టంభన కారణంగానే మెయిన్గా ఈ చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ పేర్కొంది. అమెరికా మితిమీరిన డిమాండ్లే చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇక ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఈ చర్చల్లో అమెరికాతో ఎలాంటి ఒప్పందం జరగలేదని ఇరాన్ పేర్కొంది.